is divided into 3 parts. Okay, and they have specifically said it is social issues, socio-political issues, socio-economic issues, and art and culture and philosophical issues అని వాళ్ళు సిలబస్ ఇచ్చారు. వాళ్ళు మళ్ళా తర్వాత ఏం స్పష్టంగా రాశారయ్యా అంటే దే లుక్ ఆఫ్టర్ ఫ్లో అండ్ కొహరెన్స్ ఆఫ్ ఎన్ ఎస్సే. అది రాశారు వాళ్ళు. దాంట్లో ఎంతమంది చూశారు అది సిలబస్లో? మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే వస్తుంది, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే దాంట్లో సిలబస్ వెతకాలి మీరు. నోటిఫికేషన్ సిలబస్లోనే అది ఉంటుంది. ఫ్లో అండ్ కొహరెన్స్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఏ ఎస్సే. మీరు 4 పాయింట్లు రాసాం. నా పేరు సో అండ్ సో, నేను ఇక్కడ బీటెక్ చేశాను, మాది ఊరు, ఇంకా స్వస్తి అని 4 పాయింట్లు రాస్తే 0. ఓకే, సో ఫ్లో ఆఫ్ ఎన్ ఎస్సే ఉండాలి. పారాగ్రాఫ్ మధ్య కనెక్షన్ ఉండాలి. మీరు అర్థవంతమైన ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ కొహరెన్స్ ఆఫ్ ఎన్ ఎస్సే. ఓకే, పాయింట్లు రాయకూడదు ఎస్సేలో. ఇట్ షుడ్ బి పారాగ్రాఫికల్ రైటింగ్ విత్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియాస్. ఓకే, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దాని గురించి ఖచ్చితమైన ఎస్సే మీరు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, సో దాట్ షుడ్ బి ద మోటో అండ్ ఫ్లో షుడ్ బి కంటిన్యూస్ అన్నమాట. ఎక్కడ కట్ అవ్వకూడదు, ఎక్కడ డైవర్ట్ అవ్వకూడదు. మీరు అన్ని డైమెన్షన్స్ చెప్పగలగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అడగగానే మీరు ఏంటి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, విమెన్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క డైమెన్షన్ గురించి మాట్లాడగలగాలి. ఎడ్యుకేషన్ అండ్ ఎకానమీ, ఎడ్యుకేషన్ అండ్ సొసైటీ, ఓకే, ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ, ప్రతిదీ దాని గురించి సైడ్ హెడ్డింగ్స్ పెట్టచ్చు. బట్ ఫ్లో అనేది ఉండాలి. ఫైనల్గా మీరు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు, ఏమి ఆర్గ్యుమెంట్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేదే చూస్తారు. దాన్ని కొహరెన్స్ అంటారు. ఓకే, నేను ఇప్పుడు చెప్పాను గుర్రానికి 3 కాళ్ళని, దాన్ని నేను ఆర్గ్యూ చేయాలి కదా 3 కాళ్ళే ఉంటాయి అని. 4వ కాలు ఉన్నా పనికిరాదు అని నేను ప్రూవ్ చేయగలగాలి నా ఎస్సేలో. మీరు ఏదైనా చెప్పచ్చు, బట్ ప్రూవ్ కూడా చేయాలి. ఓకే, సో దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అలా ఎస్సే రాయగలగాలి. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు చిన్నప్పుడు చదివిన శ్లోకాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడ్యుకేషన్ ఎస్సేకి అయితే ఇవి పాయింటర్స్ రాసుకోవాలి అని ఒక చోట రాసి పెట్టుకున్నాను, ఒక పేపర్లో ఒక 10 పాయింటర్స్ అనమాట. అలాగే విమెన్ ఎస్సే వస్తే ఈ పాయింటర్స్ రాసుకోవాలి అని రాసి పెట్టుకున్నాను. దాంట్లో కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, కొన్ని శ్లోకాలు ఉంటాయి, కొన్ని కోట్స్ ఉంటాయి, ఇందిరాగాంధీ ఇచ్చినవి, మార్గరెట్ థాచర్ ఇచ్చినవి, ఇలాగనమాట. అలా రాసుకుని మీరు పెట్టేసుకోవాలి. ఒక చిన్న నోట్బుక్ యూ షుడ్ బి క్యారీయింగ్ అండ్ ఎవ్రీడే మీకు ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది. దెన్ యూ షుడ్ ఇమీడియట్లీ కనెక్ట్, ఇది ఎస్సేకి ఉపయోగపడుతుంది సుమి, ఎడ్యుకేషన్ ఎస్సేకి ఎస్పెషల్లీ అని మీరు రాసుకోవాలి.